కార్మిక నగర్ పోతుంది, రహమత్ నగర్ పోతుంది, ఇసుక్ కూడా పోతుంది, మొత్తం పోతుంది. మొత్తం ఇంకా ఏడ్చుడు తప్ప ఇంకే పంచాయతీ ఉండదు. అరే మళ్ళా ఏదో హైడ్రా గిడ్రా అని పెట్టేశాడు అంతే కథం. మొత్తం మేము హైదరాబాద్ లో చాలా అలా ఇగో ఒక్కటి ధర ఆలోచించు. నేను 26-25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లో మీడియేటర్ని. అర్థమైందా అన్న? నేను చేసుకుంటూ వస్తున్నా. నెలకు 60,000, 70,000, 50,000 సంపాదించుకుంటా మంచిగా. ఎనీ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పటికంటే దారుణంగా ఉందా ఇప్పుడు? దళిద్రం దారుణం కాదు, దళిద్రం. అర్థమైందా? నేను ఎప్పుడు నా బండి తీసుకొని బయటికి వచ్చినా మినిమం 2 లక్షలు నా బండి డిక్కీలో ఉంటుండే. అలాంటిది పోయి ఇప్పుడు 2 రూపాయలు లేవు దాంట్లో. చక్కగా సీదా రియల్ ఎస్టేట్ కాడ నుంచి సీదా ఈ రోడ్డు మీద చాయ్ డబ్బాకి వచ్చిన డైరెక్ట్. వేరే మ్యాటర్ లేదు ఇక, ఒకే మాట అంతే. ఇదే పెద్ద ఇది అభివృద్ధి. మరి ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటాడు ఇంకా ఎట్లా ఉండబోతుంది? అందుకే కదా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళని జరుపుతూనే మనం బతకడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఫైనల్ గా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు జరిగిపోవాలబ్బా, జరిగిపోవాలి. ఏం లేదు, జరిగిపోవాల్సింది. వాళ్ళు జరిగితేనే ఇక జనాలు బతుకుతారు. 10 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటే పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే 10 నిమిషాలు కూడా ఉండడు. అంతేనా? 100% 10 నిమిషాలు కూడా ఉండడు. అది 100% చెప్తుంది. 10 నిమిషాలు కూడా ఉండదు. ఓకే, అది ఇది డైరెక్ట్ గా లేవే. ఇది చూద్దాం. గెలిచినట్టున్నా ఇప్పుడు గెలిస్తే ఇట్లా, అరే ఇప్పుడు గెలిస్తే ఇట్లా బీఆర్ఎస్ రావాలి. ఎందుకట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో మీడియేటర్ని. ఎట్లయితే రేవంత్ వచ్చిండో అట్లా నేను సీదా రోడ్డు మీదకి వచ్చిన చాయ్ డబ్బా కాడికి. అంటే రేవంత్ రెడ్డి వచ్చి నాకు ఇంత డెవలప్మెంట్ చేసిన అన్నమాట చాయ్ డబ్బా. అందుకే బీఆర్ఎస్ వస్తే మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ కి వెళ్ళిపోతా. అప్పుడు ఎంత సంపాదించదు? అప్పుడు డైలీ కాదు, నెలకు ఒక పని చేస్తుండే 50,000 నుంచి 60,000 సంపాదిస్తుండే. ఇప్పుడు 500 కోసం పొద్దుగాల 4 లేచి వస్తున్నా. అంటే నెల మొత్తం సంపాదించిన 15,000 వస్తాయి. అవే ఇప్పుడు ఖాతాలు గీటలు పెట్టుకురానుకో, అవి కూడా రావు. అంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఆ 2 ఇయర్స్ లో వాళ్ళు జూబ్లీ హిల్స్ కు వాళ్ళు చేసిన అమెరికాని మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు. అవన్న చేసిర్రు, అభివృద్ధి మస్తు చేసిర్రు. ఉన్న ఇల్లు గులగొట్టిర్రు, రియల్ ఎస్టేట్ సంఘాన్ని ఆపించారు, మొత్తం 7 రోడ్డు మీద తెచ్చారు. ఇది అభివృద్ధి కాంగ్రెస్. అంత దారుణంగా ఉందా? నీకు తెలియదా అన్న? నువ్వు మీడియాలో నీకు తెలుసలేదా? నువ్వు తిరుగుతున్నావు కదా. మేము చూసేవారు ప్రజలు చెప్పడం అందుకదా నేను చెప్తున్నా. నువ్వు అంటున్నావు కదా అంత దారుణంగా ఉందని. మరీ అంత దారుణం కాదు, దళిద్రం. మా నెత్తి మీద వచ్చి మేమే పుచ్చుకున్నాం అన్నట్లయింది మాకు. అర్థమైందా? మా పెద్దోళ్ళు చెప్పారు ఆలోచించి ఏదైనా చేస్తే ఆలోచించారా అంటే, ఆడవాళ్ళు ఆలోచించకుండా మమ్మల్ని కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. చేసిండు కదా, ఇళ్లలో పని చేసి బతుకుతురు కదా, వేరుల్లో అంట్లు తోమి బతుకుతురు కదా. అదే మళ్ళా కోటీశ్వరం అంటే అట్లనే చేసిండు. మళ్ళా ఇంకేముంటుంది ఆడ?